ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆ విషయం మీద పక్కన చంద్రబాబు గారు మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఐవీఆర్ఎస్ కాల్స్కి సంబంధించి సిఐడి ఎంక్వైరీకి ఈసీ ఆదేశించినటువంటి నేపథ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారంతో ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేలా టీడీపీ చేసిన కుట్ర కేసులో సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. నేరుగా ఓటర్ల ఫోన్ నెంబర్లకు ఐవీఆర్ఎస్ కాల్స్, లోకేష్ మాటల రికార్డింగ్ కాల్స్ మీద సిఐడి కీలక ఆధారాలు సేకరించింది. వాటి ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేసేందుకు టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీకి సోమవారం నోటీసులు జారీ చేసింది. ఆ కాల్స్ చేసిన ఆపరేటర్లు, ఏజెన్సీల వివరాలను తెలపాలని ఆ నోటీసులో కోరింది. తద్వారా ఈ దుష్ప్రచారం కోసం టీడీపీ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుందనే విషయం తేల్చనుంది. కాగా టీడీపీ ఎలక్ట్రానిక్ ప్రచార కమిటీ ప్రతినిధులు సోమవారం సిఐడి విచారణకు ముఖం చాటేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద దుష్ప్రచారం చేస్తూ ఐవీఆర్ కాల్స్కి చంద్రబాబు, లోకేష్తో పాటు టీడీపీ ఎలక్ట్రానిక్ ప్రచార కమిటీ బాధ్యులను సిఐడి గుర్తించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు మొదటగా విచారణకు రావాలని టీడీపీ ఎలక్ట్రానిక్ ప్రచార కమిటీకి సిఐడి నోటీసులు జారీ చేసింది. కానీ ఆ కమిటీ ప్రతినిధులు విచారణకు హాజరు కాలేదు. దీంతో తదుపరి చర్యలను సిఐడి సమాయత్తమవుతుంది. మరోవైపు లోకేష్ మాటలను రికార్డింగ్ చేసి మరీ ఓటర్లను భయాందోళనకు గురి చేయడంపైన సిఐడి కీలక ఆధారాలు సేకరించింది. దీనిపై తదుపరి కార్యాచరణకు సిద్ధపడుతోంది. త్వరలోనే ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని సిఐడి వర్గాలు చెబుతున్నాయంటున్నారు.